సైబరాబాద్లో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సైబర్ మోసంపై సైబరాబాద్ డీసీపీ సాయి మనోహర్ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అధికారుల పేరుతో బాధితుడికి ఫోన్ చేసి మోసం చేశారు. సిమ్ను ఫిజికల్ సిమ్గా మార్చాలి అంటూ నమ్మబలికిన నేరగాళ్లు ఆ సిమ్ను జనరల్ సిమ్గా మార్చి తాము పంపిన ఫోన్లో వేయాలని సూచించారు. ముందుగానే మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేసిన మోటోరోలా ఫోన్ను బాధితుడికి పంపించి ఆ ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలను హ్యాక్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా బాధితుడి ఖాతాలో ఉన్న 77 లక్షలను కాజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెస్ట్ బెంగాల్లో ఒక చెట్టు కింద కూర్చొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సినిమా తరహా జాంతార స్టైల్ మోసాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 6 మందిని అరెస్టు చేయగా 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల పాటు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేయడమే కాకుండా ఈసారి మెయిన్ అక్యూర్లను కూడా మనం రీచ్ కాగలగడం జరిగింది. దాంట్లో రికవరీ పోర్షన్ కూడా హ్యూజ్గా జరిగింది. 15 lakhs రికవరీ క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అంతేకాకుండా మనకి 6 మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్కి యూజ్ చేసినారో దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా సిమ్ కార్డ్స్ అండ్ AEX వాయిస్ ట్రాన్స్ఫర్ కేబుల్, అదేవిధంగా సిటీ బ్యాంక్కి సంబంధించి డూప్లికేట్ తయారు చేసినటువంటి స్టిక్కర్స్ వాళ్ళకి, ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ముజఫరాబాద్, కలకత్తా దగ్గర అక్కడికి వెళ్ళి దాదాపు 3 times ఇన్స్పెక్టర్ రామరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ వెళ్ళి దాదాపు ఒక 1 month పాటు ఆన్ ఆఫ్ స్టేషన్ అయ్యి మనం వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇది స్థూలంగా చూస్తే కనుక ఈ కేసు ఎట్లా జరిగింది ఏంటంటే, విజయ్ కుమార్ అని చెప్పేసి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మెన్కి కాల్ వస్తుంది. సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము క్రెడిట్ కార్డు ఇవి చేస్తామని చెప్పేసి.